everybody. నా పేరు డాక్టర్ స్ఫూర్తి, ఆబ్స్ట్రిషన్ గైనకాలజిస్ట్, కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ అమ్ని ఫర్టిలిటీ సెంటర్, కుకట్పల్లి. సో ఇవాళ అడినోమయోసిస్ అంటే ఏంటో డిస్కస్ చేసుకుందాం. నార్మల్గా ఫర్టిలిటీ కోసం వచ్చే పేషెంట్స్ చాలా ఫ్రీక్వెంట్గా వినే వర్డ్ అడినోమయోసిస్. సో అడినోమయోసిస్ అంటే ఇంకా అర్థమయ్యే లాంగ్వేజ్లో అంటే గర్భసంచి వాపు అని చెప్పుకుంటూ ఉంటారు. సో అసలు గర్భసంచిలో పార్ట్స్ ఏంటి, ఈ అడినోమయోసిస్ అనేది ఎందుకు వస్తుంది, దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని ఎలా మనం తెలుసుకోవచ్చు, దానికి ట్రీట్మెంట్ ఏంటి అనేది చూసుకుందాం ఇవాళ. సో నార్మల్గా గర్భసంచిలో 3 పార్ట్స్ ఉంటాయి. దీన్ని ఎండోమెట్రియం అంటారు, అంటే లోపల పొరని ఎండోమెట్రియం అంటారు. మధ్యలో మయోమెట్రియం అని అంటారు, బయట సీరోజా అని ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇవి ఓవరీస్, ఇవి ట్యూబ్, ఇది యూట్రస్ అనమాట. సో నార్మల్గా ఓవరీ నుంచి ప్రతి నెల మనకి ఏదైనా ఒక్క సైడ్ ఓవరీ నుంచి ఏదైనా ఒక్క ఫాలికల్ అనేది పెద్దగా అయ్యి ఎగ్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. సో ఆ టైంలో ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తుంది అంటే కనుక అది వచ్చి గర్భసంచి లోపల పొర అంటే ఎండోమెట్రియంలో అతుక్కుంటుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే కనుక మనకు ప్రతి నెల పీరియడ్స్ రూపంలో ఈ ఎండోమెట్రియం అంటే లోపల ఉన్న లేయర్ అనేది బయటకు షెడ్ అయ్యి బ్లీడింగ్ లాగా అవుతూ ఉంటుంది. సో ఈ అడినోమయోసిస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఈ గర్భసంచి లోపల పొర లోపల ఉండకుండా మధ్యలో అంటే మయోమెట్రియం అనే దగ్గరకు వచ్చి ఉంటుందన్నమాట. సో మనకి ప్రతి నెల బ్లీడింగ్ అయినప్పుడు అక్కడ కూడా కొంచెం ఇరిటేషన్ అనేది స్టార్ట్ అయ్యి ఆ మయోమెట్రియం అనే లేయర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఇది ఎవరిలో వస్తుంది, ఎందుకు వస్తుందో చూసుకుందాం. నార్మల్గా 30-35 ఇయర్స్ ఉన్న వాళ్ళలో కామన్గా చూస్తూ ఉంటాం. సో ప్రీవియస్గా ఏమైనా సర్జరీస్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ డిఎన్సీ అయినప్పుడు ఏమవుతుందంటే అప్పుడప్పుడు ఎండోమెట్రియం లేయర్ అనేది డ్యామేజ్ అయ్యి లోపలికి వెళ్తుంది ఎండోమెట్రియం ఈ మయోమెట్రియంలోకి. లేదా ప్రీవియస్ సిజేరియన్ సెక్షన్స్ కానీ అట్లా అంటే యూట్రస్ పైన ఏదైనా ప్రొసీజర్స్ అయినప్పుడు ఈ అడినోమయోసిస్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉందన్నమాట. సో దీనివల్ల మనకి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే నార్మల్గా మనకి పిండం ఎంబ్రియో వచ్చి గర్భసంచి లోపల పొరలో అతుక్కోవాలి. సో అడినోమయోసిస్ ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే ఆ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో ఎప్పుడైతే పిండం ఎంబ్రియో వచ్చి గర్భసంచి లోపల పొరలో అతుక్కుంటుందో ఈ అడినోమయోసిస్ ఉన్న వాళ్ళకి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అనేవి రిలీజ్ అయ్యి అతుక్కునే కెపాసిటీ అనేది తగ్గుతుంది. ఒకవేళ అతుక్కున్నా కానీ గర్భసంచి బేబీని అకామిడేట్ చేయడానికి సాగాలి. సో ఒక 3 kgs బేబీ ఆల్మోస్ట్ 3.2 kgs బేబీని అకామిడేట్ చేసి అంత పెద్దగా అవ్వాలి. సో ఈ అడినోమయోసిస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఇక్కడ ఈ మయోమెట్రియం అనేది సాగదు, అంటే బేబీని అకామిడేట్ చేసి అంత పెద్దగా అయ్యే ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. సో వీళ్ళకి జనరల్గా అంటే అరౌండ్ 8 వీక్స్లో అబార్షన్స్ కామన్ ఉంటూ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం బేబీ పెరుగుతున్న కొద్దీ ఈ సాగుదల గర్భసంచి సాగుదల అనేది తక్కువ ఉంది. బేబీ మొత్తం నెలలు నిండక ముందే డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని ప్రీటర్మ్ డెలివరీ అంటారు అనమాట. సో ఈ అడినోమయోసిస్ అనేది నార్మల్గా 3 లాగా చెప్పుకోవచ్చు. ఫోకల్ అంటే ఏదో ఒక్క దగ్గరే వస్తూ ఉంటుంది, లేదా ఫోకల్ అడినోమయోసిస్ ఆఫ్ ఔటర్ మయోమెట్రియం అంటే ఇక్కడ బయట మాత్రమే వస్తుంది, లేదా మొత్తం గర్భసంచి మొత్తం రావచ్చు. సో దాన్ని డిఫ్యూజ్ అంటూ ఉంటారనమాట. దీన్ని మనం ఎలా డయాగ్నోస్ చేసుకుంటాము అంటే జనరల్గా పీరియడ్స్ ఉన్నప్పుడు ఫర్టిలిటీ ఇష్యూస్ రావడం, పీరియడ్స్ ఉన్నప్పుడు బ్లీడింగ్ కానీ పెయిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది వీళ్ళకి. సో దీన్ని బట్టి అంటే ఒక ప్రాబబుల్ డయాగ్నోసిస్కి రావచ్చు అనమాట. ఇంకా డీటెయిల్గా అంటే మనం అల్ట్రాసౌండ్ చేసుకున్నప్పుడు నార్మల్గా ఈ ఎండోమెట్రియం ఇంకా మయోమెట్రియం మధ్యలో జంక్షనల్ జోన్ అనేది ఉంటూ ఉంటుంది. సో ఈ జంక్షనల్ జోన్ అనేది అడినోమయోసిస్ ఉన్న వాళ్ళలో డ్యామేజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎట్ ద సేమ్ టైం నార్మల్గా ఈ మెజర్మెంట్ అంటే ముందు వెనక ఈ ఎండోమెట్రియం నుంచి బయట వరకు సీరోజా వరకు మెజర్మెంట్ అనేది తీసుకుంటే నార్మల్గా ఎక్కడైనా సమానంగా ఉండాలి. ఈ అడినోమయోసిస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఒక సైడ్ అంటే యాంటీరియర్ సైడ్ ముందు సైడ్ తక్కువ ఉండి వెనక సైడ్ ఎక్కువ ఉండడము, లేదా గర్భసంచి సైజ్ యాజ్ సచ్ చాలా పెద్దగా అయిపోవడము అనేది చూస్తూ ఉంటామన్నమాట. సో ఇప్పుడు స్కాన్ ఇంకా అడ్వాన్స్డ్ అంటే ఎంఆర్ఐలో మనకి ఇంకా క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే ఒకవేళ ఒకటే దగ్గర ఉంది, ఇప్పుడు ఫోకల్ అనుకోండి, ఒకటే దగ్గర ఉంది అంటే కనుక అది సర్జరీ చేసి తీసేసుకోవచ్చు. లేదు గర్భసంచి మొత్తం వచ్చింది అంటే కనుక దానికి ఇంజెక్షన్స్ కానీ లేదా 3 months టాబ్లెట్స్ ట్రీట్మెంట్ పెడుతుంటాం అనమాట. సో మన బాడీలో హార్మోన్స్ అన్నీ తగ్గి యూట్రస్ సైజ్ కూడా తగ్గి అడినోమయోసిస్ ఎక్కడైతే ఉందో దాని యాక్టివిటీ తగ్గడానికి. సో దాని యాక్టివిటీ తగ్గితే ఏమవుతుందంటే నెక్స్ట్ మనం ఎంబ్రియో వేసినప్పుడు పిండం వేసుకున్నప్పుడు అతుక్కునే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో జనరల్గా మనం ఎప్పుడు తీసుకోవాలి దీనికి ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ మీరు ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు ఎగ్స్ ఫ్రీజ్ చేసేసుకోండి, ఎంబ్రియోస్ కానీ ఎగ్స్ కానీ ఫ్రీజ్ చేసేసుకొని ట్రాన్స్ఫర్కి ముందు దీన్ని ట్రీట్ చేసుకుంటే మంచిది. థ్యాంక్ యూ.